గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో, శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయమందు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం అంతా క్షేమంగా ఉందా? మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని వాగ్దానాల ద్వారా ఎంతో మంది ఆశీర్వదించబడుతున్నారు, ఆదరించబడుతున్నారని ఎంతగానో సాక్ష్యాలని తెలియజేస్తున్నారు. అందుని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రతిదినము మీ కొరకు ఎంతగానో దేవుని వాగ్దానాలు అనేది అందించడం అనేది జరుగుతుంది. మరి ఎవరు కూడా మరి క్రమం తప్పకుండా ప్రతి దినము మరి దేవుని వాగ్దానం అనేది చూసి మరి ఆదరించబడాలని, మీరు కాకుండానే మీ స్నేహితులు కూడా ఈ యొక్క వాగ్దానాలను షేర్ చేయాలని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? అయితే ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందాం. అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 4:8. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. మీరు ఒంటరిగా ఉన్నారా? ఎవరు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారా? లేదంటే అనేకమైన ఆలోచనలతో సరిగా మీకు నిద్ర పెట్టడం లేదా? అయితే కీర్తన గ్రంథము 4:8 మీతో మాట్లాడుతుంది ఏమనంటే, యెహోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దని చెప్పి ఇక్కడ ఈ యొక్క వాక్యం అనేది మనకు తెలియజేస్తుంది. ఇక్కడ దావీదు గారు మరి ఒక లేఖనము రాసేటప్పుడు ఆయన చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన చుట్టూ గందరగోళం, ఎంతగానో శత్రువులు ఆయన పైన దాడి చేయడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన మరి దేవుని మీద భారం ఉంచి మరి దేవుని ఎలాగనని ప్రార్థిస్తున్నాడంటే, యెహోవా నేను నెమ్మదితో మరి పండుకుందని చెప్పి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఆయన చుట్టూ ఎంత క్లిష్ట పరిస్థితి ఉన్నా, మరి ఆయన చుట్టూ ఎంతమంది ఆయనను చంపాలని చూసినప్పటికీ ఆయన ఎంత మాత్రం భయపడకుండా, వీరందరికన్నా మరి గొప్పవాడు, బలవంతుడు, శక్తివంతుడు నా దేవుడు అని చెప్పి ఆయన నమ్మి విశ్వసించాడు కనుక ఆయన ఎంత మాత్రమును మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో భయపడకుండా దేవుని మీద ఆధారపడి మరి దేవుని అడుగుతున్నాడు. ఏమనంటే నెమ్మదితో నేను పండుకుందని చెప్పి ఆయనను అడుగుతున్నాడు. అంటే ఆయన ఉన్నాడు, నాకు తోడు అన్న ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎంతగానో నెమ్మదితో పడుకుంటాడని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ మన పరిస్థితులు బట్టి మనం చూసుకున్నట్లయితే మనకు చిన్న ఇష్యూ జరిగిందన్నప్పటికీ, లేదంటే అనారోగ్యము బాగోలేదని తెలిసినా, లేదంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం నలిగిపోయినా, లేదంటే ఎవరైనా మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నా, లేదంటే మనల్ని ఎవరైనా పట్టించుకోకపోయినా మనకు అదొక టెన్షన్, ఒత్తిడి అనేది మొదలయ్యి నిద్ర అనేది మనకు సరిగా పట్టదు. కానీ ఎప్పుడైతే మరి ఎన్నాటికి దూరమైనా నా దేవుడు నాతో ఉన్నాడు, ఎవరు నాతో ఉన్నా లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు అనారోగ్యం బాగుపోయినా దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వగలడు అనే ఒక విశ్వాసం, ఆ యొక్క నమ్మకం నీకు ఉన్నట్లయితే దేవుడు నీకు చక్కటి నిద్రను దయచేస్తానని మరి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక్కడ లోకం దృష్టిలో ఒంటరితనం అనేది ఒక శాపం. కానీ దేవుని నమ్ముకున్న విశ్వాసుని దృష్టిలో మరి ఒంటరితనం అనేది శాపం కాదు, ఒక వరం. ఎందుకంటే నువ్వు ఒంటరి వాడవని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒంటరి వాడే 1000 మంది అని చెప్పి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఒంటరి వాడే అని నువ్వు అనుకుని లోపే దేవుడికి తోడుంటాను, నీతో ఉంటానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడు ఒంటరి వాడివైతే కాదు. ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన వాడు గనుక ఆయన ఎంతగా నీకు తోడే ఉంటున్నాడు. మనుషుల సహాయం లేని స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుని ఉనికి అనేది నీ దగ్గరలోనే ఉంది. నీ దగ్గరలో ఉంది కాబట్టి నీకు సహాయం అనేది అందుతుంది. మనం ఒకసారి ప్రార్థన చేసి ప్రార్థన జవాబు రాకపోతే దేవుడు నాతో లేడేమో, నన్ను చూడడం లేదేమో అని ఒక ఆలోచన నీకు వచ్చి ఎంతగానో మరి ఒత్తిడి అనేది తెచ్చుకుని మరి టెన్షన్ అనేది పడుతూ మరి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావేమో నువ్వు. కానీ దేవుడు నీతోనే ఉన్నాడు. ఎందుకు నీకు ఆలస్యం అవుతుందంటే ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు కాబట్టి ఆలస్యం అవుతుంది. దావీదు గారిని కూడా దేవుడు ఎంతగానో పరీక్షించాడు. అలాగే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తులను కూడా ఆయన ఎంతగానో పరీక్షించి వారికి తగిన బహుమతిని అయినా అనుగ్రహించాడు. తగిన ఆశీర్వాదం అనేది అయినా ఇవ్వడం అనేది జరిగింది. మరి నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలన్నా, నీ జీవితంలో అద్భుతాలు చూడాలన్నా మరి ఆయన ఉన్నాడు అని నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నీ ఎప్పుడు కూడా ఒంటరితనం అనుభవించేవాడివై అవ్వవు. ఒంటరితనం నువ్వు అనుకోవు.
నేను ఒంటరి వాడిని కూడా నువ్వు అనుకో. నాకు ఎవరున్నా లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పి అనుకుంటావు. చివరిగా నోడి చెప్తున్నాను, ఈ రోజుల్లో చాలా మందికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే నిద్రలేమి. ఆ నిద్రలేమి సమస్య వల్లే చాలా మంది అనారోగ్యము తెచ్చుకొని ఎంతగానో బాధపడుతున్నారు. ఈ నిద్రలేమి ఎందుకు వస్తుందంటే మనశ్శాంతి లేకపోవడం, అనేక ఆలోచనలు మన మైండ్లో పెట్టుకోవడం వల్ల ఈ నిద్ర అనేది మనకు రావడం లేదు. కానీ దేవుడు మనకు సెలవిస్తున్నాడు, చక్కగా నెమ్మదితో పడుకుంటావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీకు నిద్ర పట్టలేనప్పుడు, ఒకవేళ పడుకున్న అనేక ఆలోచనలతో రాకూడదు అనుకున్న వస్తున్నాయా, అయితే ఈ కీర్తన గ్రంథంలో ఈ వచనం నువ్వు చదువుకున్నట్లయితే దేవుడు చక్కటి నిద్ర అనేది నీకు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన బలవంతుడు, శక్తివంతుడు కనుక. నిజంగా ఒకసారి దేవుని పైన భారం వేసి చూడండి, మీ భారాన్ని అయినా తీరుస్తాడు. ఎందుకంటే మీరు నిద్రకుండా మేలుకున్నంత ఉన్నంత మాత్రాన మీ సమస్య తీరదు కదా, మీ అనారోగ్యం పోదు కదా, మీ బాధలు పోవు కదా. ఎప్పుడు పోతే చక్కగా నిద్రన్నప్పుడే అవన్నీ పోతాయి. అవన్నీ పోవాలంటే ఈ భారము దేవుడి మీద వేసినట్లయితే ఆ భారం ఆయన తీరుస్తాడు. కాబట్టి నీకు చక్కటి నిద్ర అనేది అయినా ఇస్తాడు. సమస్త జనులారా నా ఇద్దరు రండి, నేను మీకు మీరు ఎప్పుడైతే మరి భారాన్ని ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి మీద వేస్తారో అప్పుడు మీ అందరి భారాన్ని కూడా ఆయన తీస్తాడు, చక్కటి నిద్రని అనేది మీకు ఇస్తాడు. మరి దావీదు గారికి ఎలా అయితే మరి చక్కటి నిద్రని ఇచ్చి అంత కష్ట పరిస్థితుల్లో కూడా మరి ఆయన ఆదుకున్నాడో, మరి నీ జీవితంలో ఉన్న సమస్యలు కానివ్వండి, నీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఏది కూడా ఆయన ముందు పనిచేయవు. ఎందుకంటే ఈ అన్నిటికన్నా ఆయన శక్తివంతుడు, బలవంతుడు కనుక ఆయన ముందు ఏది కూడా పనిచేయదు. అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడు నా దేవుడు. ప్రార్థన. ప్రేమ కలిగిందండి, కృప కలిగిన దేవా, ఈ రోజు మాకు ఇచ్చిన వాదాన్ని బట్టి నేను అందుకని సిద్ధిస్తున్నాం. నాయన ఈ రోజులో చాలా మందికి చాలా సమస్య అంటూ ఉన్నప్పటికీ మరి ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే నిద్రలేమి తండ్రి. నాయన చాలా మంది ఎన్నో ఆలోచనలతో ఎన్నో తండ్రి ప్రభునైనా మానసిక ఒత్తిడి గురయ్యి తండ్రి నాయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నాయన అట్టి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మరి వారికి ఏ అయితే ఆలోచనలతో ఉన్నారో, మరి ఎందువల్ల అయితే మానసికంగా కృంగిపోతున్నారో ఒక్కసారి తండ్రి నాయన మాకు తెలియకపోయినా మీరు అన్ని ఎరిగి ఉన్న దేవుడు నాయన. నాయన వారి యొక్క సమస్యల నుంచి, వారి యొక్క మానసిక ఒత్తిడి నుంచి వారు తగ్గించి చక్కటి నిద్రను వారికి దయచేయండి ఆయన. దావీదు గారికి ఏ రీతిగా అయితే మరి నిద్రను దయచేస్తున్నారో అటు రీతిగా ఎవరైతే మరి నిద్ర లేక బాధపడుతున్నారో అటు వారికి నిద్రను దయచేసి చక్కగా నువ్వు ఉన్నావనే ధైర్యం, నువ్వు ఉన్నావనే విశ్వాసం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ చిన్న బ్రదర్ అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లోకి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించిన గాక. ఆమేన్. దేవుని చిత్తం మీద రేపు మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.